నమస్తే పబ్లిక్ ఎట్లున్నారు? అంత మంచే కదా. నేను కూడా మంచిగా ఉన్నా. టు ది పాయింట్లో ఒక మంచి ముచ్చట చెప్పడానికి వచ్చిన. ముచ్చట ఏంటంటే పబ్లిక్ అన్ని పనులు తెలుసు కానీ సపోటా పనులు అందరికీ తెలుసు కదా. ఈ సపోటా పనులు ఎందుకు తెలియదు వెన్నెలా? అందరికీ తెలుసు, తింటాం మంచిగా తియ్యగుంటాయి అని అంటారు కదా. తినుండ్రి, ఆరోగ్యానికి కూడా మస్తు మంచిది. అసలు చెప్పే ముచ్చట మర్చిపోయిన మాటల వాడి సపోటా పండు గురించే చెప్పడానికి వచ్చినుల్లో ఏంటిదంటే మన ఊర్లో అంగడి బజార్ జరుగుతుంది కదా. అదేనుల్లా మార్కెట్. ఇక ఇప్పుడంటే మార్కెట్ అని పిలుస్తాను. కదే మా పాతకాలంలో అంగడి బజార్ అని అనేటోళ్ళని తెలుసా. ఇప్పుడు ముచ్చట చెప్పుకుందాం. ముచ్చట్ల పడి ముచ్చట మళ్ళీ మర్చిపోతే ఆగమవుతుంది కదా. అయితే మార్కెట్లో తక్కువ ధరలకు అమ్ముతారు కదా ఈ పండ్లను, సపోటా పండ్లను. అయితే ధర తక్కువ ఉందని వీటిని తక్కువ అంచనా వేయకుండ్రి సరేనా. ఈ పండుతోటి ఒకటి కాదు రెండు కాదు, విన్నారా జనాలు? ఒకటి కాదు రెండు కాదు, మస్తు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయుల్లో. వైద్య నిపుణులు చెప్తున్నారు, నేను కాదుల్లో. నేను చెప్తే మీరు తినడని కాదు, వైద్య నిపుణులే చెప్తున్నారు. అయితే ఈ సపోటా పండును మనం రోజు తినే పండ్లతో పాటు కొన్ని పండ్లు తింటాం కదా, ఏదో ఒకటి అరటిపండు అని అంగూర్లని, ఆ పండ్లతో పాటు వీటిని కూడా సపోటా పండ్లను కూడా చేర్చుకొని తినుండ్రి. మంచిగా బరువు కూడా తగ్గుతారు. అందరికి బరువు తగ్గుడే కావాలి కదా, బరువు తగ్గుతారు. నిజముల్లా వైద్య నిపుణులే అంటున్నారు. ఇప్పుడు మనం పండ్లను కొనడానికి మార్కెట్కి వెళ్తాం కదా, అందరం వెళ్తాం. అప్పుడు ఏమేం పండ్లు కొంటాం? ఏం పండ్లు కొంటాం వెళ్ళా? మార్కెట్లో ఏమేమి పండ్లు ఉంటాయో ఆ పండ్లు కొంటాం అని అంటారా. కొన్ని పండ్ల పేర్లు నేను చెప్తా. సేపులు గదెనుల్లా ఆపిల్ పండ్లు, అరటి పండ్లు, నారింజ పండ్లను, గట్లనే అంగూర్లు, ఇంకా చాలా రకాల పండ్లు ఉంటాయి కాబట్టి గిసంటి మస్తు పండ్లు కొంటాం. అయితే ఈసారి సపోటాను కూడా కొనుక్కోండ్రి. ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు బరువు తగ్గేటందుకు మస్తు ఉపయోగపడతాయి అంట, వైద్య నిపుణులు అంటున్నారులో. నిజమే. ఇంకా అన్నం తిన్నాక ఈ సపోటా పండ్లు తింటే బరువు తగ్గడమే కాకుండా తిన్న అన్నం కూడా మంచిగా జీర్ణం అవుతుంది అంటనుల్లో. సపోటా పండ్లల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుందంట. ఈ పండు జీవక్రియని మెరుగుపరచడమే కాకుండా దీంతో పాటు సపోటాని ఖాళీ కడుపుతో తింటాం కదా, ఖాళీ కడుపుతో తిన్నప్పుడు కడుపు నిండినట్లు ఉంటుందట. ఇక అప్పుడు కడుపు నిండినాక అన్నం ఎడబోతుంది అంటే గంటన్నర అయినాక అన్నం తింటాం అన్నమాట. గట్ల అట్లనే ఫైబర్ కలిగి ఉంటుంది కాబట్టి మనం తిన్న ఆహారానికి మనం బరువు పెరగకుండా, తిన్న ఆహారం ఉంటుంది కదా, బరువు పెరగకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది అంటనుల్లో. నిజమే, వైద్య నిపుణులు అంటున్నారు. అయితే ఏం చెప్తారంటే ఈ సపోటా పండ్లు ఎక్కువగా దొరికాయి కదా, అంటే అన్ని సీజన్లో దొరికాయి కదా, అందుకే దొరికినప్పుడే మంచిగా కొనుక్కొని తినుండ్రి, బరువు కూడా తగ్గుండ్రి. ఏమంటున్నాం? సరేనా?